నిజామాబాద్లో 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ అయింది. సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ప్రారంభమైన 10 నిమిషాలకు క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చింది. ఆలూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారించిన డీఈఓ ఆలూరు ఎగ్జామ్ సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్ రాజేందర్, డిపార్ట్మెంటల్ అధికారి విజయ్ కుమార్ను సస్పెండ్ చేయడంతో పాటు వీరిద్దరిని దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. తొలుత ఆలూరు కేంద్రంలోనే ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు భావించినప్పటికీ బోధన్, మెండోరా పరీక్షా కేంద్రాల్లోనూ పేపర్ బయటకు వచ్చినట్లు నిర్ధారణ అయింది. దాంతో అక్కడ పనిచేసిన 7 ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. శ్రీనివాస్, 10వ తరగతికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ చేసిన వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది, ఇందులో తెలుగు అలాగే హిందీ ఈ 2 సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. వీటిని 2 ఉపాధ్యాయులు, మెండోరా మండలంలోకి సంబంధించిన 2 ఉపాధ్యాయులు పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తమ సెల్ ఫోన్ లో ఫోటో తీసి ఆ ఫోటోని బయటకు పంపారు. అంటే దానికి సంబంధించి ఆన్సర్స్ సమాధానాలు సేకరించడానికి వారికి తెలిసిన ఒక వ్యక్తి ద్వారా సమాధానాలు కూడా అదే సెల్ ఫోన్ లో నోట్ రూపంలో రాసిన సమాధాన పత్రాలను అదే సెల్ ఫోన్ లో మళ్ళీ తిరిగి లోపలికి తీసుకొచ్చారు. అయితే వీటిని విద్యార్థులకు అందించి రాయించిన ఉదంతం కూడా బయటకు వచ్చింది. అయితే 2 ఉపాధ్యాయుల ద్వారా బయటకు వెళ్ళిన ఈ ప్రశ్నపత్రం చూస్తుండగానే, అంటే పరీక్ష ముగిసేలోగానే జిల్లాలోని ఇతర సెంటర్లకు చేరినట్టు తెలుస్తుంది. బోధన్ అలాగే మెండోరా ఈ మండలాల్లో కూడా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. వీటికి సంబంధించి విద్యార్థులు కొందరు ఈ ఆన్సర్లను మొబైల్ ఫోన్లలో చూసి పరీక్ష రాసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే పరీక్ష ముగిసిన కొద్దిసేపటికి ఈ లీక్ వ్యవహారం బయటకు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో మొత్తం 9 మందిని సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా కొద్దిసేపటి క్రితం కూడా జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. అలాగే ఆయా కేంద్రాలు బోధన్, మెండోరాకు సంబంధించిన ఈ కేంద్రాలకు సంబంధించిన ఉపాధ్యాయులు అలాగే ఇన్విజిలేటర్లతో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రస్తుతం 9 మందిని సస్పెండ్ చేశారు. ఇందులో ప్రధానంగా హెడ్ మాస్టర్ రాజేందర్ ఉన్నారు. అలాగే విజయ్ కుమార్, ఉపేందర్, సాగర్, మమత, రవీందర్, భూపతి, వేణు, శివానందరావు ఈ మొత్తం 9 మందిని సస్పెండ్ చేశారు. వీరిపై పోలీసుల పరంగా కూడా యాక్షన్ తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఒక ప్రశ్న పత్రాన్ని బయటకు పంపడం, అలాగే వాటికి సంబంధించి సమాధానాలను కూడా అదే మొబైల్ ఫోన్ లో తీసుకొచ్చి విద్యార్థులకు అందించిన వ్యవహారంలో కేసు కూడా నమోదైంది. అంటే ఇటు శాఖపర చర్యలు అలాగే పోలీస్ చర్యలు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే దీనికి ప్రధాన కారకులైన 2 ఉపాధ్యాయులను ఏకంగా విధుల నుంచి తొలగించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఇది ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన 2వ రోజే, అది కూడా లాంగ్వేజ్ కి సంబంధించిన సబ్జెక్ట్ కావడంతో దీన్ని సీరియస్ గా పరిగణించారు. సాధారణంగా కాపీయింగ్, మాస్ కాపీయింగ్ లాంటి కార్యకలాపాలు జరిగితే ఆ సెంటర్ కు సంబంధించిన వ్యక్తులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏకంగా పేపర్ లీక్ కావడము, అది కూడా సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయిన నేపథ్యంలో దీని వెనుక ఉపాధ్యాయులు అలాగే పరీక్షా కేంద్రాల సెంటర్ల బాధ్యులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్. రైట్ శ్రీపతి, థాంక్యూ.